ఉప ఎన్నికల్లో గెలుపును డిసైడ్ చేసేది కాంగ్రెస్ పార్టీయేనా? హస్తానికి పడే ఓట్లే నిర్ణయాత్మకమా? కాంగ్రెస్ ఓట్ల చీలికపై కమలం ఫోకస్ పెట్టిందా? అక్కడ బీఎస్పీ ప్రభావం ఏమైనా ఉంటుందా? మునుగోడు ఉప ఎన్నికల్లో గెలుపు కోసం 3 ప్రధాన పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా కాపాడుకోవాలని కాంగ్రెస్ ఆరాటపడుతుంటే, మునుగోడుతో రాష్ట్ర రాజకీయాలను మార్చాలని బీజేపీ తపన పడుతుంది. ఇక రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ మునుగోడు మాదే అని పట్టుపట్టింది. అయితే అక్కడ ప్రధానంగా చూసుకుంటే టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీల మధ్య గట్టి పోటీ ఉన్నట్లు కనిపిస్తోంది. ఒక పార్టీ కేంద్రంలో, మరో పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నాయి. ఈ 2 పార్టీల్లో ఒక పార్టీని గెలిపిస్తే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందనే ఆలోచనలనే ప్రజలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ కంచకోట అయిన మునుగోడులో ఈసారి మాత్రం ఆ పార్టీకి ప్రధాన పార్టీలను ఢీకొట్టే శక్తి లేనట్టే కనిపిస్తుంది. కానీ బీజేపీ, టీఆర్ఎస్ 2 పార్టీల్లో గెలుపును డిసైడ్ చేసేది మాత్రం ఆ పార్టీ అని స్పష్టంగా అర్థమయ్యింది. అయితే కాంగ్రెస్ పార్టీకి ఎంత తక్కువ స్థాయిలో ఓట్లు పడితే అంత నష్టం జరుగుతుందని కమలం పార్టీ ఆందోళన చెందుతుందని తెలుస్తోంది. దీంతో ఆ ఓట్లను చీల్చి తమ వైపు రాబట్టుకునే ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్కు అధిక శాతం ఓట్లు పడితే టీఆర్ఎస్కు ప్లస్ అయ్యేలా కనిపిస్తోంది. దీంతో కాంగ్రెస్ ఓట్లు చీలికపైన కమలం పార్టీ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. మునుగోడులో కాంగ్రెస్ పార్టీ కింగ్ మేకర్ అనే లాజిక్ పట్టుకున్న గులాబీ పార్టీ వీలైనన్ని ఎక్కువ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పడాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మునుగోడులో బీఎస్పీ ప్రభావం కూడా ఉండొచ్చనే భయం బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలను వెంటాడుతుంది. ఈ 2 పార్టీల్లో ఎవరు గెలిచినా కొద్ది ఓట్ల తేడాతో గెలుస్తారన్న భావనతో ప్రతి ఓటును కీలకంగా తీసుకోవాల్సి వస్తుంది. అయితే బీఎస్పీ చీల్చే ఓట్లతో పాటు అటు రోడ్డు రోలర్ గుర్తు కారును డ్యామేజ్ చేస్తుందా అని టీఆర్ఎస్ నేతలు కలవరపడుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ స్వతహా గెలుస్తుందా అనే అంశం కంటే కాంగ్రెస్ బీఎస్పీకి ఎన్ని ఓట్లు చీలుస్తాయనే విషయంపైనే ఫోకస్ పెట్టాయి 2 ప్రధాన పార్టీలు. ఏది ఏమైనా విజేతలెవరు, పరాజితులు ఎవరన్నది తేల్చాల్సింది మునుగోడు ఓటర్లే.